హాయ్ అండి, వెల్కమ్ టు వంటిల్లు రెసిపీస్. నేను మీ లావణ్యని. ఈరోజు రెసిపీ వచ్చేసి పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చేసుకుందాం. ముందుగా రొయ్యలు ఇలా వాష్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు బాయిల్ చేసుకుందాము. ముందుగా ఒక కడాయిలో రొయ్యలు వేసుకొని సాల్ట్ వేసుకొని 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. ఈ రొయ్యల్ని బాగా కలుపుకోవాలి. ఇందులో వాటర్ అంతా సపరేట్ అయిపోవాలి. ఈలోపు మనం కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం రాళ్ళుప్పు వేసి మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దామండి. ఓకే, ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయి కదా. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పచ్చిరొయ్యలను కూడా వేసేసుకుంటున్నాను. ఒకసారి కలుపుకుందాం. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకోసారి కలుపుకొని మూత పెట్టేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే, ఇప్పుడు ఇంకొకసారి కలుపుకొని ఇప్పుడు రుచికి సరిపడగా రాళ్ళుప్పు, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు సరిపడగా వాటర్ తీసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందామండి. 10 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే, సగం వరకు కుక్ అయింది కదా. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నానండి. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఒకసారి చూద్దాం. ఓకే, సగం వరకు కుక్ అయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒకసారి చూద్దామండి. ఓకే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అండి రెసిపీ. పచ్చిరొయ్యలు మామిడికాయ కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఓకే అండి, మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.